మాయా మాయా మాథ్యూస్ నా కథలోని ఒక ముఖ్య పాత్ర. తను గొప్పింటి అమ్మాయి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంది. తన ఫస్ట్ యానివర్సరీ నాడు తనకి 2 విషయాలు తెలిసాయి. ఒకటి, తను ప్రెగ్నెంట్గా ఉన్నది. రెండోది, తన భర్తకి ఇంకో అమ్మాయితో సంబంధం ఉన్న విషయం. ఆ రోజు నైటే తన హస్బెండ్ చనిపోయాడు. అతను తిన్న భోజనంలో విషం కలిసింది. మాయాకి పిచ్చి పట్టి తనే అతన్ని చంపింది అని తనని తీసుకెళ్లి అసైలంలో చేర్చారు. అడ్మిట్ అయిన నాటి నుంచి తను ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదట. రూమ్లోనే కూర్చుని డైరీ రాసుకుంటూ ఉందట. ఎనిమిది నెలల తర్వాత తనకి డెలివరీ అయింది. తన బిడ్డతోనే తను నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ వారంలోపే తన నుంచి బిడ్డను వేరు చేశారు.